గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రంగారెడ్డి జిల్లా కోహెడ గ్రామం అంటే దగ్గర హైదరాబాద్ కి ఏమంటారు శివారు ప్రాంతం అనుకోండి. అసలు భయంకరం అన్నమాట. ఆ కోహెడ గ్రామంలో ఉన్న గ్రామస్తులు భయపడిపోతున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే గ్రామాలలో ఎట్లా ఆలోచిస్తారో మనకు తెలుసు. అట్లాంటిది మరి అనుకోకుండా జరిగింది అనుకుందామా అంటే అట్లా లేదు. అసలు ఏం జరిగిందో అర్థమైతలేదు. అక్కడ గత 3 రోజుల నుంచి కూడా వరుసగా 3 చనిపోయినారు. మంగళవారం, బుధవారం, గురువారం ఈ 3 రోజులల్లా 2 ఆడపిల్లలు, ఒక మగ పిల్లగాడు చనిపోయిండు. మళ్ళా ఏంది వీళ్ళు 3 కూడా ఒకే గ్రామానికి సంబంధించిన వాళ్ళు. దగ్గరలో ఊర్లో ఎట్లుంటాయో తెలుసు కదా, ఊర్లల్లో ఇండ్లు ఎట్లుంటాయో తెలుసు కదా. అక్కడే పక్కనే దగ్గరనే ఉన్నటువంటి ఊర్లు. ఫస్ట్ వీళ్ళంతా 3 కూడా స్కూల్లో వాళ్ళు 3 స్నేహితులు, అంటే క్లాస్మేట్స్ అనుకోరాదు, క్లాస్మేట్స్ వాళ్ళందరూ కూడా 10వ తరగతి వరకు కూడా 8, 9, 10వ తరగతి వరకు కూడా వీళ్ళు 3 కలిసి చదువుకున్నారు. 2 ఆడపిల్లలు, ఒక మగ పిల్లగాడు. మరి ఏమైందో ఏంటో తెలియదు కానీ వైష్ణవి మొన్న మంగళవారం రోజు వైష్ణవి ఆమె కడుపు నొప్పితో బాధపడుతుందట గత కొంతకాలంగా. మరి కడుపు నొప్పి ఉంది, హాస్పిటల్కి తీసుకువెళ్దామని తల్లిదండ్రులు ఆలోచన కూడా చేస్తుండ్రట. సరే స్నానానికి వెళ్ళొస్తా, స్నానం చేసేసి వస్తా, పోదాము అన్నటువంటి మాట చెప్పిందట. మరి ఏమైందో ఏమో తెలియదు కానీ ఆమె రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకొని ఉరి వేసుకొని చనిపోయింది. సరే మొన్న మంగళవారం రోజు మరి ఆమెకు కడుపు నొప్పి ఉంది, హెల్త్ ఇష్యూస్ ఉంది, ఆమె భరించలేకపోతుందేమో, అట్లా ఉరేసుకొని గిన్నె చనిపోయిందేమో అని అనుకుందాం. వైష్ణవిది నేను చెప్పిన కదా, మంగళవారం రోజు వైష్ణవి చనిపోయింది. అసలు ఊర్లో ఎట్లుంటది, మొత్తం అందరు కూడా ఈ వైష్ణవి దగ్గర కోవుడు, రకరకాల మాట్లాడుకునుడు, అయ్యో ఏమైందో ఏందో. అది కూడా ఊర్లల్లా చనిపోతే అయ్యో ఈమెకేదో ఉన్నదా ఏంది, మరి ఏదన్నా ఎవరితోనన్నా ఏమన్నా లవ్ అఫైర్ ఉందా, లేకపోతే ఇంకేమన్నా. ఆడపిల్లలు చనిపోతే ఎట్లా మాట్లాడతారు, అది కూడా దట్టు ఊర్లలో ఎట్లా మాట్లాడతారో మనకు తెలిసింది కదా. సో స్నానం చేస్తానని చెప్పినటువంటి వైష్ణవి బెడ్రూమ్లోకి వెళ్ళి తాళం వేసుకొని ఏంది ఇది ఇంకా వస్తలేదు ఏంది అని తల్లిదండ్రులు వెళ్ళి తలుపు కొడితే ఎంతకు తీస్తలేదు. తీరా చూస్తే తలుపులు బద్దలు కొట్టి యూసేసరికి ఫ్యాన్ కి ఊరేసుకొని చనిపోయింది. ఇది మొదటి సంఘటన, మొదటి షాక్ కోహెడ గ్రామానికి సంబంధించిన ప్రజలకు. నెక్స్ట్ ఏమైపోయింది, ఆ నెక్స్ట్ డే వీళ్ళందరూ పోయినరు. అక్కడ మొత్తం అంతా వైష్ణవికి సంబంధించి అసలు ఏముంటది ఏంది అని చర్చలు నడుస్తాయి. ఓ వారం 10 రోజుల పాటు అదే నడుస్తుంది ఇక ఊర్లలో. ఆ నెక్స్ట్ డే ఏమైపోయింది, ఇంకో వైష్ణవికి సంబంధించిన క్లాస్మేటే, ఆయన పేరు వచ్చేసి రాకేష్. మరి ఆయనకు 21 సంవత్సరాలట. మరి క్లాస్మేట్ అని అంటున్నారు. కొన్ని సార్లు ఊర్లలో ఏజ్ అటు ఇటు ఉన్నా సరే సేమ్ క్లాస్లో చదివే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పిల్లగాడు కూడా ఈ వైష్ణవి క్లాస్మేటే. ఈమె మంగళవారం చనిపోతే బుధవారం రాత్రి 10:30 ప్రాంతంలో అక్కడనే వాళ్ళ ఇంటి పక్కనే ఒక షట్టర్ ఉంటుందట. ఆ షట్టర్లో పండుకుంటాను అని చెప్పి వాళ్ళ అమ్మకి చెప్పి ఆ బెడ్షీట్ తీసుకొని ఆ షట్టర్ లోపల పడుకోవడానికి పోయిండట. ఏముంటది పెద్దగా, ఏం చర్చ నడవలేదు, ఏమీ నడవలేదు, అసలు ఏమీ చెప్పలేదట రాకేష్ కూడా. మరి ఏమైందో ఏందో తెలీదు. పొద్దున తల్లి బయటకు వచ్చి చూసేసరికి లేపుదామని ఊర్లలో కొంచెం తొందరగా లేస్తారు కదా, రాకేష్ని లేపడానికని తల్లి 5 గంటల ఆ ప్రాంతాల్లో ఆ షట్టర్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఫ్యాన్కి ఊరేసుకొని చనిపోయిండు రాకేష్. ఇది ఎట్లుంటది, ఇది రెండోది. మంగళవారం ఒకటైంది, బుధవారం రాత్రి వచ్చే వరకల్లా ఇంకొకటైంది. అసలు ఏమైంది, 2 సేమ్ అదే అట్లనే ఉరి వేసుకొని చనిపోయినరు. అసలు ఏమై ఉంటుంది అనేది పెద్ద చర్చ. ఇక కోహెడ గ్రామం అంతా గొల్లు అయింది అనుకోవచ్చు. ఇక మొత్తం అంతా చర్చలు నడుస్తున్నాయి. అసలు ఏంది ఇది, ఏమైతుంది, మరి ఎవరైనా చేతబడి చేసినా, ఇంకేమైనా చేసినా, నరదృష్టి పడినా, ఇట్లాంటివన్నీ కూడా బయలుదేరినాయి. ఒక ఆడపిల్ల చనిపోయింది, ఒక మగ పిల్లగాడి చనిపోయింది. ఇదంతా నడుస్తున్నటువంటి టైంలోనే ఆ నెక్స్ట్ డే అంటే గురువారం సేమ్ కోహెడ గ్రామానికి సంబంధించిన వ్యక్తే. ఆమె పేరు వచ్చేసి శ్రీజ. ఈమె కూడా ఏమీ అనలేదు, ఏమీ కూడా మాట్లాడలేదు. వాళ్ళ అంటే
ఈ అమ్మాయి శ్రీజ వాళ్ళ అమ్మాయికి సంబంధించి వాళ్ళ చెల్లెకి కొంచెం హ్యాండిక్యాప్డ్ ఉంటుందట. ఆమె కూడా పెద్ద మాటలు కూడా ఏమీ రావన్నట్టు ఆమెకి. శ్రీజ వాళ్ళ చెల్లి 11:30 అయింది, తెల్లారిపోయింది, ఇంకా కూడా లేస్తలేదు, అసలు ఏంది అని చూసేసరికి ఇప్పుడు ఈమె ఎవరైతే హ్యాండిక్యాప్డ్ మాటలు రావో శ్రీజ వాళ్ళ చెల్లె, ఆమె సైకిల్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే ఆమె చూసింది శ్రీజ సేమ్ అట్లనే వాళ్ళ రూమ్ లో ఉరి వేసుకొని కనిపించింది శ్రీజ కూడా వాళ్ళ ఇంట్లో. ఈమె సైగ వేసి వచ్చి చూసేసరికి వాళ్ళ పేరెంట్స్ వచ్చి చూసేసరికి శ్రీజ కూడా ఫ్యాన్ కి ఉరేసుకొని చనిపోయింది. వరుసగా ఒకే గ్రామంలో 2 ఆడపిల్లలు, ఒక మగ పిల్లగాడు వరుసగా ఒక్కో రోజు చనిపోకుండా వస్తే ఎట్లుంటుందో మీరు ఊహించుకోండి. రీజన్ ఏమన్నా ఉందా అని అంటే ఎవరు ఏం చెప్తలేరు, ఎవరు ఏమి కాలేదు అంటున్నారు, ఏ గొడవలు లేవంటున్నారు. అసలు ఇట్లా ఈ ముగ్గురికి ఏమైనా కనెక్షన్ ఉందా అంటే వీళ్ళందరూ క్లాస్మేట్ దోస్తులు అని మాత్రమే చెప్తున్నారు. కానీ ఎందుకు చనిపోయినరు అంటే ఎవరు ఏం చెప్తలేరు. మా పిల్ల మంచిదే, మా పిల్లగాడు మంచోడే, మరి ఏమైందో ఎట్లనో అనే క్వశ్చన్ మార్క్ రేజ్ చేస్తారు. ఈ మిస్టీరియస్ డెత్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఈ మిస్టీరియస్ డెత్స్ కి కారణం ఏంది అని పోలీసులు మంగళవారం నుంచి మొదలుకుంటే ఇగో ఈ రోజు వరకు కూడా వరుసగా జరుగుతున్నటువంటి ఆత్మహత్యల కారణంగా పోలీసులు ఆన్నే కూర్చొని ఇక అసలు ఏమైతుంది ఊర్లో, అసలు ఏం జరిగింది, ఏంది ముగ్గురు చనిపోవడం ఏంది, అసలు ఈ ఊర్లో ముగ్గురు అది కూడా యంగ్ పిల్లలు చనిపోవడానికి రీజన్ ఏంది, దీని వెనకాల ఏముంటది ఏంది అనేది ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులను విచారణ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లను తీసుకొని అసలు ఏమై ఉంటది అనేది ఆరాధీసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇంకా కూడా ఏం జరిగింది ఏంది అని ఇప్పటి వరకు కూడా పోలీసులు ఏం చెప్పలే గాని మరి ఈ ఊర్లో ఏం జరుగుతుంది, ఈ 3 ఆత్మహత్యలకు కారణం ఏంది, ఈ ముగ్గురు స్నేహితులు చనిపోవడానికి కారణం ఏంది, ఎక్కడైనా ఏదైనా జరిగిందా, ఏదైనా చూడడానికి చూసారా, లేకపోతే వీళ్ళు ముగ్గురు మధ్యలో ఇంకేమైనా జరిగిందా అనేది అతి పెద్ద చర్చ. ఇదొక వైపు ఉంటే ఊర్లలో ఎట్లుంటుందో తెలుసు కదా, వరుసగా ఇట్లా ముగ్గురు ఆత్మహత్యలు ఒకటేలాగా చేసుకున్నారు కాబట్టి ఈ ఊరికి ఏదో అయింది, ఈ ఊరికి శాంతి చేయాలి, దీనికి నరదృష్టి ఏమో తాకింది, మొన్న అక్కడ అది జరిగింది కాబట్టి ఇది ఇట్లా అయింది, మొన్న ఆడ అది జరిగింది కాబట్టి ఇది ఇట్లా అయింది, ఇవన్నీ కూడా బయలుదేరినాయి. ఫస్ట్ అసలు భయంతోని గజగజ వణికిపోతున్నారు ఆడ ఆ ఊరు ప్రజలు. ఈ మిస్టీరియస్ డెత్స్ ఎందుకు జరిగినాయి ఏంది అనేది పోలీసులు ఎంత తొందరగా తేలిస్తే అంత మంచిది. లేకపోతే ఇంకా భయాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇగో ఇట్లాంటి పిచ్చి పిచ్చి స్ప్రెడ్స్ అన్నీ కూడా ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది. అవగాహన కల్పించడానికి ఊర్లో కొంతమందిని ఎవరినైనా అవగాహన కల్పించడానికి ఇమ్మీడియట్గా రంగంలోకి దించాలి. లేకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పూర్తిగా ఏవో ఆలోచనలు బయలుదేరి ఇంకా ఏదో అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ మిస్టీరియస్ డెత్స్ ఎందుకు జరిగినాయి, వరుసగా 3 ఆత్మహత్యలు ఎందుకు జరిగినాయి అనేది ఫస్ట్ తేల్చాల్సిన అవసరం ఉంది. వీళ్ళ ముగ్గురు మధ్యలో ఏదైనా జరిగిందా అనేది బయటపడితే పెద్దగా ఏం చర్చ ఉండదు. కాదు ముగ్గురు మధ్యలో ఏమీ జరగలేదు కానీ వరుసగా వీళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు అనే తెలిస్తే మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకా అసలు ఏమంటారు, ఇంకా రకరకాల భయాలు కూడా బయలుదేరే అవకాశం అయితే ఉంటుంది. సో ఎంత తొందరగా పోలీసులు ఈ కేసుని ఛేదిస్తే అంత మంచిది అని చాలా మంది ఆ గ్రామస్తులు అయితే ప్రస్తుతం కోరుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.